పేరు చెమట ముత్తయ్య, మాది కాకర్ల, గుల్లూరుపాడు మండలం, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లా, తెలంగాణ. స్వస్తికి చేయదని ఆన్లైన్ బుకింగ్ చేసుకొని తీసుకున్నాను. విత్తనం బాగుంది, కాపు మంచిగా వచ్చింది. ఆ ఏరే విత్తనానికి క్వాలిటీ బాగుంది, మొలక శాతం బాగుంది, ఏరు వ్యవస్థ కూడా బాగుంది, ఏ క్లాస్ ఉంది, నారు కూడా మంచిగా ఉంది, పెరుగుదల కూడా మంచిగా ఎక్కువ పిలకలు వస్తాయి. పిలకలు వచ్చి వచ్చిన పిలక వచ్చినట్టే కాపు వస్తుంది. ఈ స్వస్తికి చేజాకి మొదటి నుంచి కూడా ఇగురు బాగుంది, కాపు బాగుంది, కొమ్మలు బలంగా కింద నుంచి వచ్చి బాగుంది, చెట్టు మంచి కాపు బాగుంటుంది. ఈ స్వస్తికి సీడు వర్షాలకైనా తట్టుకుంటది, బాగా వర్షాలు వచ్చిన తట్టుకుంటది, పెట్టించిన తట్టుకుంటది, అన్నిటికి తట్టుకునే రకం ఇది. బాగుంది ఈ స్వస్తికి సీడు. ఈ స్వస్తికి తేజ దగ్గర గనుపులతోటి 4 స్టెప్పులతోని కాసిద్ది, బాగా కాసింది. మాది ఇట్లా వచ్చింది కాపు, కింద నుంచి అదే కాపు బాగుంది. స్వస్తికి తేజ ఫస్ట్ కాపు ఎట్టుందో, రెండో కాపు అట్టినది, మూడో కాపు కూడా అట్నే ఉంది. కింద నుంచి కాపు కూడా పైదాకా కూడా ఒకటే సైజు ఉంటుంది. ఏ మందు కొట్టినా కూడా స్వస్తికి తేజ ఎమ్మట తీసుకొని రిజల్ట్ ఇచ్చింది, బాగుంటుంది. వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా స్వస్తికి సీడ్ వాళ్ళు కూడా ఏదో ప్యాకెట్ ట్యాంకీ కోట ఏమైనా ఇస్తున్నారు, అది వేసి పడుతున్నాం. మాకు కూడా కొద్దిగా రిజల్ట్ అనిపిస్తుంది. ఈ స్వస్తికి తేజకి తక్కువ తెగులు కూడా చాలా తక్కువ. బూజు కలరు, ఆకు మచ్చ కలరు, బూడిద కలరు, అన్నిటి ఏ రకాల మీద ఈ స్వస్తికి తేజకి రాగాలు తక్కువ, బాగుంటుంది. కొబ్బరి రకం తట్టుకుంటది, కొద్ది కొబ్బరి రాగాలు వైరస్ కూడా తట్టుకుంటది. వేరే రకాలతో పోల్చుకుంటే నల్లి కూడా చాలా తక్కువ. దీనికి నల్లికి తట్టుకునే రకం. ఎండుకాయ స్వస్తికి తేజ బాగుంటది. రంగు కళ్ళ మీద పోసినా కూడా అదే కలర్ ఉంటుంది. ఏరే రకాలు పోలిస్తే ఎరుపు రంగు బాగా మంచి ఎరుపు ఉంటుంది, క్వాలిటీ బాగుంది. ఏరే రకాలు పోల్చుకుంటే స్వస్తికి తేజకి ముడత పెద్దగా రాదు. మనం కొట్టిన మంది తీసుకొని సాఫీకి మంచిగా ఎప్పటికప్పుడు మంచిగా ఉంటుంది. ఈ స్వస్తికి తేజకి విత్తనాలు ఇత్తులు బాగుంటాయి. ఒక దాంట్లో బాగా బిర్రుగా ఉంటుంది పట్టణండా. ఒక్కొక్క కాయకి 100 నుంచి 120 గింజలు దాకా ఉంటాయి. కాటాకు కూడా బాగా వస్తుంది. ఏరే విత్తనం కానీ విత్తనం కాటా బాగుంది. వేరే రకాలతో పోలితే స్వస్తికి తేజ రకం మార్కెట్ లో కూడా ఈ రంగం చూస్తే కొంటున్నారు కూడా. ఒక 20 రూపాయలు 800 అట్లా ఎక్స్ట్రా పెట్టుకుంటున్నారు. స్వస్తికి తేజ వారు 4-5 రోజులకు ఒకసారి ఫోన్ చేసి వాటెట్టుంది, వైరస్ ఉంది, రోగం ఉంది, ఏ మందు ప్రే చేస్తున్నా అడుగుతున్నారు. వాళ్ళు చెప్పిన మందు కొడుతుంటే ఇప్పుడు మందుల కంటే వాళ్ళు చెప్పిన మందులు కొడితే బాగానే పనిచేసింది, మంచిగా. ఆ మందుల వల్ల చాలా ఉపయోగం ఉంది. ఇది తాలి శాతం అసలు పెద్దగా లేదు. చెట్టుకు 2 కాయలు 3 కాయలే ఉన్నాయి. వేరే రకాలు చూసుకుంటే చెట్టుకు 10 కాయలు దాకా ఉన్నాయి. మంచిది రకం. తాలుగాయ కూడా కాదు, మచ్చ లేదు, ఏం లేదు, బాగుంది. ఈ స్వస్తికి తేజ 10 ప్యాకెట్లు కొన్నా, ఎకరం వేసిన. కాపు కూడా బాగా వచ్చింది. 40 దాకా రావచ్చు. ఈ కాపుకి 30 వస్తాయి అనుకోండి. ఇంకో 10 గంటలు లాస్ట్ కాబట్టి 40 వస్తాయి అనుకుంటున్నాను. బాగా కాసింది. 40 వస్తాయి కూడా. నేను 10 ప్యాకెట్లు స్వస్తికి సీడ్ తీసుకుని వేసినాను. ఈ రకం కాసింది. కాయ నిండా గింజ ఉంటది. ఈ రకం నాకు 40 దాకా వస్తాయి. పైన చిక్కటి కాపు ఉంది, పైన పచ్చి కాయ ఉంది, ఇంకా కింద నుంచి ఈ కాయ ఉంది. ఫస్ట్ పడ్డ కాయ, మళ్ళీ పచ్చి కాయ ఉంది. బాగా కాసింది. కాయ తీసుకోండి, బాగుంది. పై కాపు బాగా వచ్చింది, మళ్ళీ చిక్కటి కాపు, కింద కాపు ఉంది. కాయ నుండి గింజ ఉంది, బాగుంది. తాలు శాతం చూసుకోండి. తాలు శాతం లేదు అసలు. కాపు ఎరుపు బాగుంది, రంగు బాగుంది. చివరి దాకా కాసింది, బాగుంది. కింద నుంచి పై దాకా కాసింది. ఒకటే సైజు కాయ కాసింది. హైట్ కూడా బాగా పెరిగింది. నా హైట్ వచ్చింది, బాగా పెరిగింది. పెట్టుబడి కూడా తక్కువ. మందు 3 సార్లు వేసినా 2 సార్లు వేసినా కూడా కవర్ అయింది, బాగుంది. రైతులందరూ వేసుకోవచ్చు. ఇలా 10 వందల శాతం చేస్తాను కూడా ఇలాంటి విత్తనం చూడలేదు. ఈ విత్తనం వేసిన కానీ నాకు ఎకరానికి 30-40 గంటలు వస్తుంది, బాగుంది. ఈ 3 సంవత్సరాల నుంచి మాకు స్వస్తికి సీడ్ గురించి తెలిసింది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని వేసుకుంటున్నా. ఈ 3 సంవత్సరం మాకు దిగుబడి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరానికి కూడా 10 ప్యాకెట్లు కట్టినా, బుకింగ్ చేసిన. రైతులందరూ వేసుకోవచ్చు. ఈ రకం వాడుకోవచ్చు. ఈ రకం వాడుకుంటే అందరూ లాభదాయకం ఉంటుంది. రైతులందరూ కూడా కట్టుకునే వాళ్ళు కట్టుకొని వేసుకోవచ్చు. బాగుంటుంది. స్వస్తిక్ తేజ.